సో మచ్. అండ్ చిత్రం సీను గారు, యువర్ మెమరీస్. ఫస్ట్ మాట్లాడమంటే కొంచెం కూర్చున్న టెన్షను, కొంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండేది అనిపించింది. సరే ఓకే. ఆర్య అనేది ఆర్యలో చేసిన వాళ్ళందరికీ, అందులో పనిచేసిన వాళ్ళందరికీ ఎంత పేరు. నాకు స్పెషల్ ఏంటంటే నేను చేసింది ఒకటే సీను, కానీ 20 years తర్వాత ఇప్పటికీ ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అన్న ఒకసారి ఆర్యాలో యో యో అంటూ అది అనవా అని అడుగుతారు నన్ను. అంటే అది అంత గుర్తుండిపోయింది. సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్. అప్పుడు నేను యాక్చువల్గా వేరే షూట్లో ఉంటే ఒక సీన్ కోసం అని అడిగారు, అప్పటికప్పుడు వచ్చాను. అయితే ఆ సినిమాకి ఏంటంటే నేను అప్పటికప్పుడు వేరే షూట్ నుంచి రావడం వల్ల నాకు కాస్ట్యూమ్ కూడా లేదు, డ్రెస్ లేదు. అప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాంట్ ఆయన డ్రెస్ ఇచ్చారు నాకు, ఇది వేసుకో నీకు బాగుంటుంది అని చెప్తే ఆయన వేసి, అయితే ఆయన దగ్గర ఉండి నాకు ఈ స్పైక్ కొంచెం లేపి దీన్ని కాపర్ మస్క్ ఆయన దగ్గర ఉండి వేసారు. నాకు ఏంది ఇంత డెడికేషన్ ఈయనకి వర్క్ మీద అని. అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. రాజు గారు, మీకు ఆర్య ఎంత పెద్ద హిట్టో మీరు అలాగే ఇంకా పెద్ద పెద్ద హిట్లు అలా చేస్తూ మీరు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సుకుమార్ గారు, బన్నీ గారు, మీ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో. ఇప్పుడు రేపు వరల్డ్ అంతా వెయిట్ చేస్తుంది పుష్ప 2, చాలా పెద్ద హిట్ అయ్యి మీరు చాలా అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.